జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మీ అందరికీ పంచుకోవాలని నా కోరిక. అయితే ముందుగా చెప్తున్నాను, ఇది నా గొప్పతనం కాదు. నేనైతే గొప్ప ఎప్పుడు చెప్పుకోను. విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి నాగర్ కర్నూల్ అనే ఊరు నుంచి ఒక అబ్బాయి మహేష్ అని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సెలెక్ట్ అవ్వాలి, జాబ్ రావాలి అని ముడుపు కట్టడానికి అంత దూరం నుంచి వచ్చాడనమాట. సరే అయితే బాగుంది అని చెప్పేసి నేను ముడుపు కట్టడం జరిగింది. కానీ అంతా అయిపోయిన తర్వాత నా మనసులో ఎందుకో అతని పరిస్థితి అది చూసి మనసులో ఎందుకో అనిపించి, స్వామివారు ఇమ్మన్నారు అన్నట్టుగా నేను ఒక 1000 రూపాయలు తిరిగి ఆయన చేతికి ఇచ్చే అబ్బాయి చేతికి, క్షేమంగా ఇంటికి చేరుకున్నాక ఫోన్ చెయ్యి అంటే, అతను ఎందుకు అయ్యగారు డబ్బులు ఎందుకు ఇచ్చారు అయ్యగారు అన్నాడు. ఎందుకో తెలియదమ్మా, ఉంచు, నువ్వు ఖర్చులకు ఉంచుకోమ్మా అంటే, నా దగ్గర ఖర్చులకు ఉన్నాయి అయ్యగారు, ఇది స్వామి ఇమ్మన్నారు అని అన్నారు కదా, అందుకని దాచుకుంటాను అయ్యగారు, ఎప్పటికీ నాతో ఉంటాయి అని చెప్పన్నాడు. పోన్లే నాన్న, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, స్వామి ఇమ్మన్నట్టుగా నా మనసులో సంకల్పం అనిపించింది. నాకు ఈరోజు వచ్చిన డబ్బులు పళ్ళెల్లోంచి తీసి నేను ఇవ్వడం జరిగింది. సరే అబ్బాయి వెళ్ళాక నేను ఆ పళ్ళెల్లో చూస్తే కొంచెం కిందకి నాకు నేను ఏవైతే డబ్బులు ఇచ్చానో అవే డబ్బులు అలా ఉన్నాయి నా దగ్గర. జై శ్రీమన్నారాయణ. మీ